మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ప్రభువైన యేసుక్రీస్తుకు గల 117 ఆత్మీయమైన పేర్లను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో ఒకటి కడపటి ఆదాము అనే మాట ధ్యానం చేశాం. రెండవదిగా ఉత్తరవాది, మూడవదిగా సర్వాధికారి, నాలుగవదిగా అల్ఫా, ఐదవదిగా ఆమెన్, ఆరవదిగా యెహోవా దూత, ఏడవదిగా అభిషక్తుడు. 7 విషయాలను మనము ధ్యానము చేసుకున్నాం. ఈ దినమందు ఎనిమిదవదిగా అపోస్తులుడు అనేటువంటి ఆత్మీయమైన పేరు ఆయనకు పెట్టబడింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు. ఈ దినము మీరు మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాం. నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు తండ్రి. చేరవచ్చిన వారిని దీవించి ఆశీర్వదించారు, అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కీర్తనలు నడిపించిన మీ దాసుని బట్టి వందనాలు, స్తోత్రాలు. దీవించి బలపరచండి. వాక్యం నిమిత్తమై ప్రార్థించినట్టుగా నీ వాక్యం మా పట్ల నెరవేర్చండి. అనేకులు విని మేలుక్షేమం పొందుటకు సహాయం చేయండి. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. 8వ ఆత్మీయమైన పేరు అపోస్తులుడు అనే పేరు వ్రాయబడి ఉంది. అపోస్తులుడు అనే పేరు వ్రాయబడి ఉంది. మరి ఇందులో మనకు కనిపిస్తున్నటువంటి మాటలు గుర్తు చేసుకుందాం. పరిశుద్ధ సహోదరులు అనే మాట కూడా రాయబడి ఉంది. పరిశుద్ధ సహోదరులు. గ్రంథకర్త పౌలు ఈ పత్రికను యేసులో మారు మనసు పొంది ప్రస్తుతం శ్రమను, నిరుత్సాహాన్ని ఎదుర్కొంటున్న యూద క్రైస్తవులను ఉద్దేశించి బహుశా రాసి ఉండవచ్చు అనేది జ్ఞాపకం చేస్తుంది వాక్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనంలో ఇలాగుంది. 10వ అధ్యాయం 32వ వచనంలో, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి అనే మాట వ్రాయబడింది. దాంతోపాటు 39 కూడా చూడండి. 39వ వచనం కూడా, అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు
విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అనే మాటలు ఉన్నాయి. ఈ రెండు వచనాలు మనం గమనించి చూడగా దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము చేసుకొనుడి అనే మాట వ్రాయబడి ఉంది. పూర్వపు దినాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఆయన జ్ఞాపకం చేశాడు. తర్వాత, మనము నశించుటకు వెనకటి వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. నశించడానికి ఏ వ్యక్తి కూడా, అంటే క్రీస్తులో విశ్వాసం ఉంచిన ఏ వ్యక్తి కూడా నశించడానికి ఏమాత్రం కూడా వెనక తీయడు. అయితే ఆత్మను రక్షించుకొనుటకు మనకు ఏముంది అంటే విశ్వాసం ఉంది. ఆత్మను రక్షించుకోవడానికి విశ్వాసం ఉంది. శరీరము నశించిపోవడానికి మనం వెనక తీయము. అయితే శరీరానికి కలిగేటువంటి శ్రమలు, బాధలు, పోరాటం, హింస ఇవన్నీ కూడా సహించాల్సిందే గుడుక. అయితే ఆత్మను రక్షించుకోవడానికి ప్రతి విశ్వాసి కూడా ఏమాత్రం వెనక తీయకూడదు అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. వీటిని బట్టి మనం గమనించినప్పుడు ఇలా వాక్యం చెబుతూ ఉంది ఏమిటంటే, వీళ్ళను నూతన జన్మ పొందిన నిజమైన క్రైస్తవులుగా మనకు వీళ్ళంతా కనిపిస్తున్నారు. వారు నూతన జన్మ పొందిన విశ్వాసులుగా, వారు క్రీస్తునందున్న విశ్వాసులుగా, పరిశుద్ధులుగా వీరందరూ కూడా ఇందులో మనకు కనిపిస్తున్నారు. వారు విశ్వాసులు లేదా వారు క్రైస్తవులు అని దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. 2వ అధ్యాయము ఎబ్రీ పత్రిక చూడండి ఒకసారి. 2వ అధ్యాయము మొదటి 4 వచనాలను గమనించి చూడగా, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధముల అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వాటి చేత మనకు దృఢపరచబడెను అని వ్రాయబడి ఉంది. ఈ 4 వచనం మనం గమనించి చూచినప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే, విశ్వాసం నుంచి తొలగిపోవటం గురించి హెచ్చరించినాడు పౌలు. ఏ విశ్వాసి కూడా విశ్వాసం నుండి తొలగిపోకూడదు. పోరాటాలు ఉన్నాయా? ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి. కష్టముందా? ఉంది. అంత మాత్రమే కాకుండా అతిక్రమం ఉంది, అవిధేయత కూడా ఉంది. వీటన్నిటికీ న్యాయమైన ప్రతిఫలము పొందుచుండగా, అంటే మనం పొందేటువంటిది ప్రతి శ్రమకు, ప్రతి ఇబ్బందికి, ప్రతి కష్టానికి దేవుడు మనకు ప్రతిఫలముగా ఆయన బహుమానం అనుగ్రహిస్తాడు. అంత మాత్రం కాకుండా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అన్నాడు. రక్షణ గొప్పది. గొప్పదైన రక్షణను మనము ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇంత గొప్ప రక్షణ అన్నాడు కాబట్టి
రక్షణను మనం నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం వీలు లేదు. రక్షణలో మనము ముందు కొనసాగేటువంటి వారుగా ఉండాలి. అట్లా చెప్తూ ఇట్లా అన్నాడు, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత. యేసుక్రీస్తు రక్షణ గురించి బోధించినాడు. ఆదిమ అపోస్తులు రక్షణ గురించి బోధించినారు. పౌలు, బర్నబా, పౌలు, శీల వీళ్ళంతా కూడా రక్షణ గురించి బోధించినారు. నేటి క్రైస్తవం కూడా దేవుని దాసులు కూడా రక్షణ గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణ. దీన్ని మనము ఏమాత్రం కూడా నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు అంటే, రక్షించబడిన వాడే కదా దేవుని రాజ్యం చేరేది. రక్షణ లేని వానికి దేవుని రాజ్యం లేదు. రక్షణ పొందిన వానికే దేవుని రాజ్యం. కాబట్టి ఈ వాక్యము చేత మనము దేవుని గురించి సాక్ష్యమిస్తూ వాటి యందు మనము నిలకడగా ఉండువారమై ఉండాలని ఇందులో ఈ మాట మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. అందును బట్టి 3వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడిన మాట చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనములో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అనే మాట ఉంది. ఈ వాక్యము పాఠకులకు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అనే మాట. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు. దేవుడు మనల్ని పిలిచినాడు. ఎందుకు పిలిచినాడు అంటే, పరలోక సంబంధమైన పిలుపులో మనం కూడా పాలు పొందడానికి, మనము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధ సహోదరులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచినాడు. ఎలా పిలిచినాడు, ఎందుకు పిలిచినాడు అంటే, ఇలా వాక్యం చెబుతుంది. రోమీలకు రాసిన పత్రిక పౌలు 1వ అధ్యాయము చూడండి. 1వ అధ్యాయము 7వ వచనం చూడాలి. రోమా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములోని మాట, 7వ వచనములోని మాట ఏమిటంటే, చివరిలో చూడండి, ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అనే మాట రాయబడింది. ఈయన ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుకి పెట్టబడిన పేరు ఏమిటంటే అపోస్తులుడు. ఈయన అపోస్తులుగా ఉండడానికి కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు. వారు ఎవరంటే, అవునా, పేతురు మొదలుకొని యోధా వరకు గుడక, అవునా, వారు అపోస్తులుగా వాళ్ళు పిలువబడ్డారు. వారు అపోస్తులు గొప్ప కార్యాలు చేసినారు. యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యాలు చేసినాడు. అపోస్తులు కూడా గొప్ప కార్యాలు చేసినారు. పౌలు కూడా గొప్ప కార్యాలను చేసినాడు. వీరిని అపోస్తులు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి, మేము అపోస్తలత్వం పొందినాం. ఆయన మాకు ఆ బిరుదిచ్చినాడు. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు కూడా పిలువబడుతున్నారు అని ఆయన జ్ఞాపకానికి తీసుకొచ్చినాడు. ఈ 7వ వచనాన్ని బాగా మనం గమనించి చూడగా 2 నుంచి 7 వరకు కలిసి ఉన్నాయి. ఒకటి, పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారందరికీ అనే మాట ఉంది. పరిశుద్ధుడు అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత పరిశుద్ధమైన ఆత్మను బట్టి, అంటే త్రిత్వములో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ, ఆయన పవిత్రత, ఆయన మానవ ఆత్మ నుండి, పాపము నుండి, లోకము నుండి ఆయన ప్రత్యేకించాడు అనే మాట కనిపిస్తుంది.
అదే 2:7లో విశ్వాసమునకు విధేయులగునట్లు అని అన్నాడు పౌలు. కాబట్టి ఈ యొక్క వచనాన్ని గమనించూడగా ఈ 3 విషయాలు మనకు కనిపిస్తాయి అనే మాట ఉంది. పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచినాడు, పరిశుద్ధమైన ఆత్మను బట్టి అన్నాడు, విశ్వాసమునకు విధేయులగునట్లు అని కూడా ఆయన జ్ఞాపకానికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనము పిలువబడినాము, వారిని పిలిచినట్టే దేవుడు మనల్ని కూడా ఆయన పిలిచినాడు అని ఇందులో వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక పిలుపు గురించి మనము చూసాం కాబట్టి కొరింథీ మొదటి పత్రిక 1:2లోను, ఫిలిప్పీ పత్రిక 3:14లోను, పేతురు రాసిన 2వ పత్రిక 1:10లోను, ఈ 4 పుస్తకాలలో పరిశుద్ధుల యొక్క పిలుపు గురించి ఆయన క్లుప్తంగా వారు జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక దేవుని వాక్యంలో మనం చూద్దాం, చూడండి, రండి హెబ్రీ పత్రిక వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోని మరొక మాట మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఈ మొదటి వచనములో రాయబడిన మాట మనం చూడగా, అపోస్తులుడు ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అనే మాట వ్రాయబడి ఉంది. అపోస్తులుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. మన లక్ష్యమంతా కూడా యేసు మీదనే ఉండాలి. మన చూపంతా కూడా యేసు మీదనే ఉండాలి. యేసు వైపు చూచుచు అని 12:2లో రాయబడింది. యేసు వైపు చూస్తూ మన లక్ష్యమంతా కూడా, మన దృష్టి, మన ఆలోచన, మన తలంపులు ఇవన్నీ కూడా యేసు మీదనే ఉండాలి అని దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఈ సమయమందు 6వ వచనం చదువుతాం, చూడండి. 6వ వచనములో రాయబడిన మాట చూడాలి. 3వ అధ్యాయము 6వ వచనములో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అనే మాట కనిపిస్తూ ఉంది. 2వ వచనము, 3, 4 వచనాలు, 5వ వచనములో మనం చదివితే దేవుని ఇంటిలో మోసే ఎలాగున్నాడో దాని గురించి రాయబడింది. అవునా? మోసే నమ్మకస్తుడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ఈయన కూడా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన్ను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. మోసే నమ్మకంగా ఉన్నాడు. ఈయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన్ను నియమించిన వానికి అనగా దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నట్టుగా వాక్యము చెబుతూ ఉంది. నమ్మకస్తుడుగా అనే మాట గుర్తు పెడదాం. తర్వాత 3, 4 వచనాల్లో ప్రతి ఇల్లును అనే మాట మనకు కనిపిస్తుంది. ప్రతి ఇల్లు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. సరే, ఈ 6వ వచనం మనం గమనించి చూడగా తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల అని ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యము వీరిని దేవుని ఇల్లు అని పిలుస్తూ ఉంది. దేవుని ఇల్లు అని పిలుస్తూ ఉంది. అంటే నిజమైన క్రైస్తవులు అనడానికి వారు ఒక ఇల్లుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తారు. చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఒక వచనం చూడండి. 3వ అధ్యాయము వచనము 12 చదువుదాం. 3:12 వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నమాట ఉంది. వచనం 19 కూడా చూడండి. 19వ వచనంలో, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అని ఉంది. వీళ్ళందరూ కూడా మరి విశ్వాసము లేని హృదయముతో అపాయం. విశ్వాసము లేని హృదయముతో అపాయం. ఎవరికైతే విశ్వాసం ఉండదో వారితో విశ్వాసికి అపాయం.
ఎట్లా అపాయము అంటే, అవిశ్వాసైన వ్యక్తి విశ్వాసములో కొనసాగుతున్న వానిని వెనక్కి లాగేటువంటి అవకాశం ఉంది. అవునా? ఇటు చూడండి, పూర్తిగా తెలిసైనా ఉండాలి, పూర్తిగా తెలియకపోవడమైనా ఉండాలి. రెండింటి మధ్యలో ఉంటుంది. అటు తెలిసి అటు తెలియక ఇలాంటి వారితో సమస్య అనేది మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తే చాలా మనకు కనిపిస్తాయి. కాబట్టి అన్ని చదువుకోవడానికి మనకు వీల్లేదు కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు అపోస్తులుడు ప్రధాన యాజకుడు అనే మాట ఉంది. అపోస్తులుడు ప్రధాన యాజకుడు అనే మాట ఉంది. పాత నిబంధన దేవుడు తన అధికారమిచ్చి పంపించిన అపోస్తులుడు. పాత నిబంధన దేవుడు తన అధికారమిచ్చి పంపించిన అపోస్తులుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాత మోసే, ఆ తర్వాత అహరోను. ప్రభువు ప్రధాన యాజకుడు, తర్వాత మోసే గుడక యాజకుడు, ఆ తర్వాత అహరోను కూడా యాజకుడుగాని పిలువబడ్డాడు. 5వ అధ్యాయము 1వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదవాలి. ఒకటి చూడండి. ముందుగా ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై, చాలు. ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల నుండి ఏర్పరచబడిన వాడై. 5వ వచనం చూడండి. 5వ వచనంలో అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను అని వ్రాయబడి ఉంది. ప్రతి ప్రధాన యాజకుడు మనసులో నుండి ఏర్పరచబడిన వాడు. అయితే ఈయన మాత్రం, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రము అటువల క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తాను మహిమపరచుకొని లేదు కానీ, నీవు నా కుమారుడవు అని దేవుడు పలికినాడు. నీవు నా కుమారుడవు అని అన్నాడు. తర్వాత నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమ పరిచినాడు. పంపిన వాడే ఆయనను ప్రధాన యాజకునిగా నియమించినాడు అనేది ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది. తర్వాత దేవుని ప్రజల ప్రధాన యాజకుడు ప్రస్తుత నూతన నిబంధనలో యేసుక్రీస్తులో ఈ 2 బాధ్యతలు మనకు కనిపిస్తాయి అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడుగా, అపోస్తలత్వమును పొందిన ప్రధాన యాజకుడిగా మనకు ఆయన కనిపిస్తాడు అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈ అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచు వారమై ఉండాలి. ఆయన మీద మన దృష్టి ఉంచాలి. ఆయనను మాత్రమే మనము వెంబడించు వారమై ఉండాలి అనేది దేవుని వాక్యము తేటగా జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తుకు గల 117 ఆత్మీయ పేర్లలో 8వదిగా ఆయన అపోస్తులుడుగా ఆయన పిలువబడ్డాడు. అపోస్తులుడే ప్రధాన యాజకుడు అయినాడు. ఆయన మీద మనం లక్ష్యం ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారమై ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు, స్తోత్రము, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రాలు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తును మీరు అపోస్తులత్వమును అనుగ్రహించి ప్రధాన యాజకుడు ఏర్పాటు చేసినందుకై స్తుతిస్తూ ఉన్నాం. అట్టి అపోస్తులత్వమును పొందినటువంటి పౌలును ఇతర సభలు మేము చూస్తున్నాం. అందును బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. యాజకులలో
మోసే అహరోనులను మీకు జ్ఞాపకం చేశారని బట్టి స్తోత్రాలు. వీరికందరికీ ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పిన నీ మాటను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నీ మీద మేము లక్ష్యముంచి నీ వైపు చూస్తూ మా విశ్వాస పరుగులో ముందుకు సాగే భాగ్యం మీరు మాకు అనుగ్రహించి దర్శించమని సహాయించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.